అన్న ఏం పేరన్నా? వెంకటేశ్వర్లే. ఏంది ఏం చేస్తారు మీరు? నేను రైతును. రైతునే. రైతు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు? రైతుల పరిస్థితి దమనీయంగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఆయన ఇచ్చింది ఏంది? ఒక్కొక్క దాన్ని ఆలోచించుకుంటూ పోతే ఒక ఏంది బస్సు యొక్క ఫ్రీ ఇచ్చేసి మా ఇంట్లో ఉన్న పిల్లలతో గొడవ చేసేది వాడు ఇప్పుడు ఇవాళ. ఆయన చేసింది ఏం లేదు మాకు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. మరి మేము ఏం ఆలోచించుకోవాలి ఇప్పుడు? రుణమాఫీ చేసిండట కదా? రుణమాఫీ చేసిండు. మీ దాకా వచ్చే ఉంటుంది. ఇక రుణమాఫీ డబ్బులు జేబులు పెట్టలేక వస్తాను. ఇప్పుడు నాకు ఉంది 2 లక్షల 1,000 రూపాయలు ఉంటే 2 లక్షల వరకు చేస్తానని 1,000 ఉంటే చేయలేక వాడు. మరి మేము ఎడిపోవాలి? 2 లక్షలు వాడు ఇచ్చే 2 లక్షలు ఇవ్వాలి. వాడు ఇస్తే 5 లక్షలు నీకు సంబంధం లేదు. బ్యాంకులో 2 లక్షల రూపాయలు ఇచ్చేసాయి. 3 లక్షలు మడ కుడతాం మేము వానితో పట్టుకుంటాం. వీడేం చెప్తాడు మాకు ఏం పీకిండని? అది మరి వాడిచ్చే రుణమాఫీ లేదు. ఇక రైతు బంధును రైతు మార్పు అంటే అదే ఆయన చేస్తున్నది. మన లోగో మార్చడం, మన పేర్లు మార్చడం, తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడం, మన సింహ తోరణం ఉండగా మన వరంగల్ది దాన్ని మారుస్తానటం. ఆ మార్పే తప్ప ఇంకేం చేయలేక వాడు. మరి ఆ మార్పుతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఏం చేసినామంటే మార్పు చేసినాం. ఏం మార్పు చేస్తారు? అదే మార్పు. ఆయన చేసింది ఏం లేదు మాకు. మహిళలకు ఎన్నో పథకాలు ఇస్తున్నా అమల్లో పెట్టి ఓట్లు దొబ్బేసిండు. మహిళలందరినీ నట్టడం ఉంచిండు. 2500 ఇచ్చి అమ్మాయి నీకు 2500 ఇచ్చి మా అమ్మ కాడు 2500 తీసుకొని జైలు పెట్టుకుని తిరుగుతానా? ఇప్పుడు దానికోసం వచ్చిందో మరి 2500 కోసం కేసీఆర్ని అడుగుతాం. కేటీఆర్ ఇక నిరుద్యోగ వృత్తి పిల్లకు మొత్తం వాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలని పోలీసు అంగన్వాడీ ఇవన్నిటిని నేనే ఇచ్చిన 60,000 అని చెప్పుకున్న ఘనత రేవంత్ రెడ్డిది. ఆయన ఎక్కడికైనా పోతే ఎప్పుడైనా ఆయన గొప్పతనం చెప్పిండా? కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ కుటుంబాన్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. అటు పక్క ఈ మొన్న తగిలి వరంగల్లో చేంజ్ చేసిండు. వరంగల్లో వచ్చి విజయోత్సవ ఉత్సవాల్లో ఆయన చెప్పుకుంది మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని. నెక్స్ట్ కిషన్ రెడ్డి మీద పడ్డాడు కొద్దిసేపు. అటు ఆ బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత ఈయన చేసిన గొప్పతనం ఏముంది? ఏమి లేదు. మహారాష్ట్రకి వెళ్ళండి ఎలగబెట్టింది. 30 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఇలా 15 సీట్లకు పడిపోయింది. ఈయన గొప్పతనం అదేనట్టు. అది రేవంత్ రెడ్డి కోరుకునే ప్రజలు ఇట్లా కోరుకుంటారు. నిజమైన వాడు రేవంత్ రెడ్డికి దగ్గర రాని ఓటేడు వేసి చెంపలు కొట్టుకునే పొజిషన్ తెచ్చిపెట్టిండు. మహారాష్ట్ర పోయి కూడా మేము 3,000 ఇస్తున్నాం మహిళలకి, రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటాను. మరి ఎంతవరకు నిజం? అది ఒక్కటేనండి. అదొకటి కాదు, మొత్తం 6 ఇచ్చిన అగ్రిమెంట్లు అన్నీ కూడా నేను ఓకే చేసిన. ఉద్యోగాలు ఇచ్చేసిన, రైతులకు ఆడవాళ్ళకి 2,500 ఇచ్చేసిన. ఇక చెప్పుకున్న ఆయన ఇచ్చిన గ్యారంటీలన్నీ ఓకే అన్నాడు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా లాంజడగా నువ్వేం చేసినవరా అన్న పొజిషన్ ఉంది. మరి అలాంటప్పుడు ఆయన తిరిగినటువంటి క్యాన్వసింగ్ చేసిన ఏరియాలు మొత్తం ఓడిపోయినాయంట. అక్కడ క్యాంపెయినింగ్ చేసిన ఏరియాలు మొత్తం ఓడిపోయినాయి. మరి ఆయన పోతే గెలవాలి కదా. మరి మహారాష్ట్రలో ఇక కాంగ్రెస్ గల్లంత అయిపోయింది. మహారాష్ట్ర విషయం ఒక జార్ఖండ్ విషయాన్ని ఆయన పోయిండు. ఈయన బట్టి విక్రమార్క పోయి చేసినాడా? సరే, బట్టి విక్రమార్క 56 సీట్లతోటి కనబడది ఆ కూటమి. మరి ఈయన ఎలగబెట్టి మహారాష్ట్ర పోయి చేసింది ఏంది? మన తెలంగాణలో చేసేది ఏంది? తెలంగాణ చేసింది. ఇప్పుడు మీ మానకోటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచిలు. మరి ఎవరైనా వస్తున్నారా గ్రామాలకి? అప్పుడు ప్రచారంలో చెప్పిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా అంటే ఏం చెప్తావు? కనబడ్డ ఫేసులు లేవు, ప్రజల్లోకి వచ్చేది లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే చెప్పుకుంటాడు ఏమని అంటే మేము కాదు, మీరంతా నాయకులను తీసి పక్కన పెట్టే రోజులు వచ్చేసినాయి. తిరిగి కష్టపడే నాయకులందరినీ మాకు ఓట్లంతా ప్రజలేసి గెలిపించారని నాయకులకు మొఖాలను తెల్లబోయి తిరుగుతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక దాని టైం కోసం ఉన్నాడు, ఎదురు చూస్తారు. 10 సంవత్సరాలు నాదే ఈ కుర్చీలు లేచేయలేదు అంటాడు కదా రేవంత్. అదే మళ్ళా గెలవను ఆయన. ఇప్పుడు వారి ఊళ్ళో సర్పంచ్ గా నిలబడవను వన్ పని అయిపోతుంది. ఇక వారి మొఖం వాడు ఆడవాళ్ళకి అంటారు అని పట్టుకొని. నిజంగా చెప్తున్నా. కొడంగల్ గిరిజనులను అరెస్ట్ చేసేలేదు, కలెక్టర్ పై దాడి చేసేయాలని. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు కూడా? ఇప్పుడు గిరిజనులు చాలా మంది ఉన్నారు మానకోటలో. పండబెట్టి తొక్కడానికే మోపు చేయాలి. ఏం లేదు. అలాంటి వానికి ఇక పండబెట్టి తొక్కుడే తప్ప ఏం ఉండొద్దు. మొత్తం అందరు గిరిజనులు అందరూ ఒకటి కావాలి. ఇలాంటి వాళ్ళని ఓట్లతో బుద్ధి చెప్పాలి. అవసరం ఉంటే దొరికిన తీయాలి. అట్లా మరి పాలన సంవత్సరం పూర్తయింది, 6 గంటలు అమలైన సంవత్సరం కాదు, ఇంకో రాను పోను అరాచకాలు అవుతుంది. అసలు ఈ ప్రభుత్వం పాలన అనేది ఉండదు. అసలు మొత్తం ఎట్లా అంటే అసలు దిగజారిపోతుంది అన్నట్టుగా. అసలు మనిషి అనేవాడు ఇప్పుడు ఆయనకు అసలు ఆ ముఖం లేని పరిస్థితి అయిపోతుంది. రాను చెప్తున్నా కదా, అసలు పరిస్థితులు అయిపోతుంది. రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, ఈ రైతు ఇంకోటి 500 ఇది బోనస్. మరి వీటి పరిస్థితి ఏమైనా ఎక్కడైనా అమలు అవుతున్నాయా? వాడు బోనస్ చెప్పుకుంటాడు. వాడు ఏమనుకో 10 మందికి వేస్తాడు.
ఇక మిగతా వాళ్ళందరికీ వేసి ఇప్పుడు మన రైతు మంది అనేది ఏంది రుణమాఫీ అని కొంతమందికి వేసి అందరికీ వేసిన అని చెప్పి ఎట్లా టామ్ కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటాడో ఇప్పుడు ఇది కూడా అట్నే డప్పు కొట్టుకుంటాడు. ఏమని మళ్ళీ ఏదో ఒక జిల్లాలో ఆదిలాబాద్లో లేకపోతే జగిత్యాలలో లేకపోతే వికారాబాద్లో ఎక్కడో ఎత్తాడు, ఇక అందరికీ వేసేసిన అని చెప్పి మళ్ళీ అంటాడు. మళ్ళీ మీటింగ్లలో అందరికీ వేసిన ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎమ్మెల్యేలు ఏం చెప్పుకుంటారంటే ఇక మేము అది వేసినాం ఇది వేసినాం అని అంటారు. అది వేసుడు ఎందుకు? డైరెక్ట్ అకౌంట్లలో ఇప్పుడు వాళ్ళు రైతు భరోసా ఇస్తే సరిపోయాయి, లేకపోతే రుణమాఫీ అనేటువంటి ఏ షరతు లేకుండా రుణమాఫీ చేసేస్తే అయిపోయాయి. కేసీఆర్ పాలనలో రైతులు బాగున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ సంవత్సరంలో రైతులు బాగున్నారు? నేను వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన ఆయన అప్పు తెచ్చిండా సప్పు తెచ్చిండా అనేది ఒక పక్కకు పెడితే రైతులకు సంక్షేమ పథకాలు అందినాయి. ఒక రకంగా ముత్యకారులు కానీ అన్ని కుల సంఘాలకు అందరికీ ఒక రకంగా బాగుపడ్డారు. ఇక్కడ ఈయన వచ్చిండు పేరు అన్ని హామీలు చేతగాని హామీలు ఇచ్చుకున్నాడు, ఇక పక్క కూర్చున్నాడు. ఎందుకంటే కుర్చీలో కూర్చోడం వాడు ఒక్కడే ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. ఏమని ఇచ్చిండు? ప్రజలు నా చేతిలో మోసపోవాలనుకుంటారు, మోసపోయినరు, అది నాకు నేను గుంపు మేస్తుని అని చెప్పుకున్నాడు. వాడు అన్నట్టే అయింది. అదే పాలన నడిపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. సో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటారు కాంగ్రెస్ నాయకులు. గెలుస్తారా? మాకంటే ఎక్కువ మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో అందరికి తెలిసిపోయింది వాడి ప్రభుత్వం ఏంది, వాడు ఏం చేస్తాడు అన్నది. ఇప్పుడు రాడు సర్పంచ్ స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు ఎట్లాటోడు ఏందనేది చూస్తాడు. అంతవరకు పరిపాలన ఇప్పుడు మనం ఇంట్లో పెద్ద మనిషి అనుకుందాం, ఇంట్లో ఎట్లా పరిపాలన నడిపిస్తారో బయట కూడా అదే పరిపాలన నడిపిస్తాడు. కానీ అది పరిపాలన ఉండదు, అంత మళ్ళీ మారుతుంది. ఖచ్చితంగా మార్పు అనేది మళ్ళీ మొదలవుతుంది. వాని పని బొంద పెట్టుడు పని అయిపోతుంది. థ్యాంక్ యూ.